హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఊరికొచ్చానని. అమ్మ వాళ్ళ ఊరిలో ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికైతే చూపిస్తాను. స్కూల్ స్టార్ట్స్ అయ్యాయి కదా! మా చెల్లయితే ఇప్పుడు స్కూల్‌కెళ్ళైతే వచ్చింది. ఫస్ట్ డే కదా! తన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అలానే ఏమేం బుక్స్ ఇచ్చారనైతే మనమైతే తెలుసుకుందాము. అండ్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండలి మన ఛానల్‌లో మా అమ్మ వాళ్ళ ఊర్లో నేనేం చేస్తాను, అలాగే నా రొటీన్ వీడియోస్ ఎలా ఉంటాయో అనైతే చూపిస్తాను. నాకైతే ఇద్దరు చెల్లెండ్లు. ఈమె వచ్చేసి చిన్నామె. మా చెల్లి గవర్నమెంట్ స్కూల్‌కే పంపిస్తాం మేము. ఎందుకు అనంటే ఇక్కడ మాకు ప్రైవేట్ స్కూల్‌లో చదివిపించాలి అనంటే 1 కిలోమీటర్ దూరం అయితే పంపియాలి. మాకు దగ్గరలో ఆటోలు గానీ, బస్సులు గానీ టైంకైతే ఉండయి. అందుకోసమని 10థ్ దాకా అయితే మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లోనైతే చదివిపిస్తాము. మా చెల్లి ఇప్పుడు 9థ్ క్లాస్ అయితే చదువుతుంది. తనకైతే ఫస్ట్ 7 టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారు. ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయో మీకైతే తెలుసు 9థ్ క్లాస్‌లో. మా ఇంకో చెల్లి అయితే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతుంది. తను ఇలా బుక్స్ చూంచంగా మా చిన్నారెళ్ళి చూడండి, "నువ్వు సైకిల్ మీద వెళ్ళొచ్చావు కదా పిన్ని, నీ సైకిల్ కీ తీసి దాచపెట్టుకో" అని అయితే చెప్తుంది. ఆ సైకిల్ స్కూల్ స్టార్ట్ అయినాయి. అలాగే మాకు దగ్గరలో ఉన్న స్కూల్ కూడా చాలా దూరంగా ఉంటుందని మా నాన్న మా చెల్లికి ఆ సైకిల్ అయితే కొనిచ్చారు. తను ఆ సైకిల్ పైనే డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా సైకిల్ పైనే వస్తుంది. మా నడిపి చెల్లి మాత్రం హాస్టల్లోనే చదువుకుంటుంది. 10థ్ దాకా తను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంది. అలా 10థ్ అయిపోయాక మా మమ్మీ ఇబ్రహీంపట్నంలో హాస్టల్లో అయితే వేసింది. రావడం పోవడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. మా పాపకి స్నానం చేసి ఇలా తినడానికి స్నాక్స్ ఏమన్నా ఇవ్వమని మా మమ్మీకి చెప్పగానే తనకైతే కొన్ని అటుకులు అలాగే మురముర అయితే పెట్టింది. తను కూర్చొని అయితే ఇక తినేస్తుంది. ఇక్కడ మాకు ఈవినింగ్ టైం తినడానికి ఏమైనా చేయమని మా చెల్లికి చెప్పగానే మా చెల్లి అయితే ఇలా మా అన్నయ్య వాళ్ళ దగ్గరికెళ్ళి 20 రూపీస్ పాలైతే తీసుకొచ్చింది. ఈ డబ్బాకి వచ్చేసి 20 రూపాయలంట. దీంట్లో కొంచెం కూడా వాటర్ కలవయి. చాలా చిక్కటి పాలు, అలాగే ఆవు పాలు అప్పటికప్పుడు మన ముందే పిండి ఇస్తారన్నమాట. మా అన్నయ్య వాళ్ళకే ఆవు ఉంది. అండ్ ఇక్కడ తనైతే ఆ పాలు తీసుకొచ్చేసి నాకైతే సేమియా తినాలి అనిపిస్తుంది అనగానే మా చిన్న చెల్లి నాకు ఇలా సేమియా చేసి అయితే పెడుతుంది. తనకి సేమియా చేయడం రాదు. సేమియా అనే కాదు, తనకసలు వంటే రాదు. తనెప్పుడు సిలిండర్ దగ్గరికెళ్ళది. కానీ నేను అడిగానని చెప్పి అలా వెళ్ళి పాలు తీసుకొచ్చేసి ఇలా నా కోసం అయితే సేమియా చేస్తుంది. తనకి చేయడం రాదు అని చెప్పి నేనైతే ఇక్కడ చెప్తున్నాను. ఎప్పుడు ఎలా చేయాలి అండ్ ఎప్పుడు మనకి ఎవరు ఏం చేసి పెట్టరు కదా! మనది మనం చేసుకోవాలి. మనకి తినబుద్ధి అయినప్పుడు ఎలా చేసుకొని తింటావు అని చెప్పి నేను చెప్పగానే ఇక్కడ నేను చెప్తూ ఉంటే తనైతే చేయడం అయితే స్టార్ట్ చేసింది. చాలామంది అనుకుంటున్నారు కదా, మీ నడిపి చెల్లి ఉండంగా చిన్న చెల్లెతో ఈ పనులన్నీ ఎందుకు చేయించుకుంటున్నావు అని. తనకి కెమెరా ముందుకి రావడం అంటే చాలా సిగ్గు. అందుకోసమని తనైతే ఒక్క వీడియోలో కూడా కనిపించదు. అలాగే కెమెరా ముందుకు కూడా అస్సలు రాలేదు. మా అమ్మ అయితే చాలా బిజీ. తన పనులు తనకుంటాయి కదా! తనని చేసి పెట్టమని ఏమడగాలని ఇలా మా చెల్లికైతే చెప్పాను. మా చెల్లి అయితే ఇలా చేయడం అయితే స్టార్ట్ చేసింది. మా ఇంట్లో ఒక్క ప్యాకెట్ చేస్తే సరిపోదు అని చెప్పి 2 ప్యాకెట్స్ అయితే చేస్తున్నాము. మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు కూడా ఇలానే చేసి పెడతారా? అలా అయితే కామెంట్ చేయండి. అండ్ మా చెల్లె హార్డ్ వర్క్‌కి ఒక లైక్ అయితే చేసుకోవడం మర్చిపోకండి గైస్. మీ అందరికీ డౌట్ రావచ్చు, మీ నాన్నగారు ఏం చేస్తారు? అలానే మీ నాన్నగారు కూడా వీడియోలో కనిపించడం లేదు అని. మా నాన్నగారు అయితే పొలం పనులు చేస్తారు. ఈవినింగ్ టైంలో మా నాన్నగారు ఎక్కువగా పొలం కాడికే వెళ్తారు. ఎందుకంటే అక్కడ అన్నీ క్లీన్ చేసుకోవాలి, అలానే మొత్తం చూసుకోవాలి కాబట్టి అందుకోసమని ఈవినింగ్ టైంలో ఎక్కువ మా నాన్నగారు పొలం దగ్గరే ఉంటారు. ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ అక్కడే ఉంటారు. ఇక్కడ మా చెల్లి సేమియా చేయడం రావడం లేదు అని చెప్పి నేనైతే ఇక్కడ తనకైతే ప్రాసెస్ చెప్పేసాను. ఒక సైడ్ వాటర్ అయితే హీట్ చేసుకుంటుంది. అలా వాటర్ హీట్ అయ్యాక ఇలా పాలైతే సిలిండర్ పైన పెట్టమన్నాను. ఇక్కడ పక్కకి సేమియా కూడా ఫ్రై అయితే చేసేసాను. అలా మొత్తం వేగిపోయాక అందులో అయితే వాటర్ పోయమని అయితే చెప్పాను నేనిగ. అలా వాటర్ పోసాకైతే మిగిలిన పాలని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం షుగర్ వేయమని అయితే చెప్పానిగ. ఈ సేమియా కూడా మా అమ్మనే చేసి పెట్టేది. కాకపోతే మా అమ్మకి ఇంకో పని అయితే నేను అప్పచెప్పేసాను. ఊరొచ్చిన ప్రతిసారి నాకు మైదాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మా మమ్మీనైతే అలా
చెట్టు దగ్గరికి వెళ్ళి మైదాకు తెంపుకొచ్చి దంచమని అయితే చెప్పాను. అందుకోసమని మా చిన్న చెల్లె సేమియా చేస్తుంటే మా అమ్మ అయితే మైదాకు దంచడం స్టార్ట్ చేసింది. ఇలా సేమియా అయితే అయిపోయాక కొంచెం మేమైతే వేసుకొని అయితే తినగలిగాము. ఇక మీలో ఎంతమందికి ఊరొచ్చిన ప్రతిసారి మైదాకు పెట్టుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఏది తినాలనిపించినా, ఏ పని చేయాలనిపించినా చేసేయాలి, తినాలి అని పెద్దవాళ్ళు చెప్పంగా అయితే నేనైతే విన్నాను. అందుకోసమని నాకు ఏది అనిపించినా కూడా మా మమ్మీకి కానీ మా చెల్లెళ్ళకి కానీ చెప్తే వాళ్ళు మాత్రం వెంటనే నా కోసం అదైతే ప్రిపేర్ చేసేస్తారు. ఇక్కడ మా మమ్మీ కూడా ఆకు తెంపుకొచ్చేసి మైదాకు దంచడం కూడా అయిపోయింది. అలా అయిపోయాక మైదాకైతే ఇంత అయింది. మా అందరికీ సరిపోతుందో లేదో అని అయితే మా అమ్మ టెన్షన్ పడ్డది. ఇక్కడ సేమియా కూడా ఇంతలో సేమియా కూడా ప్రిపేర్ అయితే చేసేసింది మా చెల్లి. ఫస్ట్ ఇక్కడ నేనైతే టేస్ట్ చేయలేదు, మా పాపకి తినిపించేసాను. తను తిన్నాక ఇలా అందరం కూర్చొని తినడం అయితే అలవాటు. మా ఇంట్లో మేము ప్రొద్దున కానీ నైట్ డిన్నర్లో కానీ ఇలా అందరం అయితే కూర్చొని తినడం అయితే మాకైతే అలవాటు. నా పెళ్ళి కాకముందు నుండి అయితే అలవాటు. ఫస్ట్ నుండి ఉన్న అలవాటు ఎక్కడ పోతుందని అంటారు కదా, అప్పుడు అలానే తిన్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇప్పుడు కూడా అలానే తింటాము. తనకి నేను తినిపిస్తే వద్దంట కానీ తన పిన్ని దగ్గర తనైతే తింటుందంట. ఇంకా లేచి అయితే నాకు ఎవరు తినిపించడం అవసరం లేదు, నా గిన్నె నాకు ఇచ్చేయండి అని అయితే మా పాప అంది. అందుకోసమని తనకు ఒక గిన్నెలో వేసి అయితే ఇచ్చాను. ఇలా వేసి ఇచ్చానో లేదో కానీ తను తినడం తక్కువ, వాళ్ళ పిన్నికి తినిపించడం అయితే ఎక్కువ. చూడండి మీరే, తన అల్లరి అయితే అలా ఉంటుంది. చాలా వీడియోస్లలో చూసే ఉంటారు మీరు హితాక్షి అల్లరి ఎలా చేస్తుందో. మా మమ్మీ కూడా సైడ్కి కూర్చొని అయితే తింటుంది. మా నాన్నగారు ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసి అయితే రాలేదు. మీ అందరికీ చెప్పాను కదా, నేను మా నడుపు చెల్లెకి కెమెరా ముందుకి రావడం అంటే చాలా సిగ్గు అని. అందుకోసమని తనైతే కనిపించలేదు ఇక వీడియోలో. అలా తినడం అయిపోయాక మా నడుపు చెల్లె వంట ప్రిపేర్ చేసింది. మా మమ్మీ అయితే నైట్ పడుకోవడానికి ఇలా కూలర్లో అయితే వాటర్ పోస్తుంది. ఈ కూలర్ చూస్తే ఇంత ఉంది కానీ 8 నుండి 10 బకెట్ల వాటర్ అయితే పడుతుంది. మా మమ్మీ మాత్రం అలా వాటర్ పోస్తుండే మా చిన్నారి చూడండి ఎలా మెకానిక్ చేస్తుందో. తను ఇప్పుడనే కాదు, తను ఏ పని చేసినా కూడా అలా మెకానిక్ చేయడం అయితే అలవాటు. అలా కూలర్ పెట్టానో లేదో కానీ ఇలా అయితే తను పడుకుంది. అలా పడుకున్నాకైతే మైదాకు పెట్టాను. తను మెలకువతో ఉన్నప్పుడు పెట్టచ్చు కదా అక్క అని అయితే మీ అందరికి అనిపించచ్చు. తను మెలకువతో ఉన్నప్పుడు పెడితే మాత్రం మొత్తం పూసేసుకుంటుంది. ఆడికైనా ఇలా పడుకున్నాక పెట్టినా కూడా తనైతే కొంచెం అయితే అలా పూసేసుకుంది. అందుకోసమని మా మమ్మీ ఇక్కడ 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టి గట్టిగా కవర్లు అయితే కట్టేసింది. ఇక ఎటు కదలకూడదు, ఎటు మెసలకూడదు అని. తన చిన్ని వేళ్ళకి పెడుతుంటే మా మమ్మీకి అయితే చాలా ఆనందం అనిపించిందంట. అండ్ చిన్న కాళ్ళకు కూడా పెట్టింది మా అమ్మ. మా నడుపు చెల్లి నైట్ డిన్నర్లోకి ఈరోజు ఏం చేసిందంటే పచ్చి పులుసు అలానే పొటాటో ఫ్రై అయితే చేసింది. అలా తినడం అయిపోయాక ఇలా మా మమ్మీ మా పాపకి కూడా మైదాకు పెట్టేసి ఇలా గట్టిగా కవర్లు కట్టేసింది. అలా పెట్టడం అయిపోయాకైతే తను పెట్టడం అయిపోయాకైతే తను అస్సలు పూసుకోదని అయితే అనుకున్నాను నేను. కానీ ఆ లాస్ట్కి వచ్చేసరికల్లా చెద్దార్లన్నీ అయితే పాడు చేసేసింది. సరే ఏం కాదులే అని చెప్పేసి మా మమ్మీ అయితే నెక్స్ట్ డే అయితే వాష్ చేసేసుకుంది. ఇక తనకి ఇలా పెడుతుంటే చూడండి తను ఎలా మెసులుతుందో పడుకున్నప్పుడే. ఇంకా మేల్కోతో ఉన్నప్పుడు పెడితే మాత్రం అస్సలు పెట్టించుకోదు. అలా తనకి పెట్టడం అయిపోయాకైతే మా మమ్మీని నాకు కూడా పెట్టమని అన్నాను. నాకు మా మమ్మీ చేతితో పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం మైదాకు. నేను కూడా పెట్టుకుంటాను కానీ ఇప్పుడు ఈ టైంలో అంతసేపు కూర్చుండి పెట్టుకునేంత ఓపిక నాకు లేదని మా మమ్మీకి చెప్పగానే మా అమ్మ అయితే నా కోసం ఇక కష్టపడి మేల్కోతో ఉండి పెట్టేసింది. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. అయినా కూడా ఇక ఏం చేస్తాంలే అని చెప్పి మా మమ్మీ మా కోసం మేల్కోతో ఉండి ఇలా మైదాకు పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. మేమైతే సరిపోతుందో లేదో అని అయితే అంది మా అమ్మ మైదాకు. కానీ మా అందరికీ అయితే సరిపోయింది. నేను ఒక చేతికి అలాగే 2 కాళ్ళకి పెట్టుకున్నాను. మా నాన్నగారు కూడా ఒక చేతికి అయితే పెట్టుకున్నారు. మా నడుపు చెల్లి అయితే పడుకుంది. తనకి మైదాకు అంటే పెద్దగా నచ్చదు. తను పడుకుంది. మా చిన్న చెల్లి కూడా పడుకుంది. అంత టైం దాకా అస్సలు మేల్కోతో ఉండలేరు వాళ్ళు పడుకున్నాక వాళ్ళకి కూడా పెట్టేసింది. మంచికొక చేతికైతే మమ్మీ కూడా పెట్టుకుంది. నెక్స్ట్గా మా మమ్మీ కూడా పెట్టుకుంది. ఇలా నాకు కాళ్ళకి చేతులకి అయితే రెండింటికి అయితే పెట్టేసింది. ఒక చేతికే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే అందరికీ సరిపోవాలి కదా. అలా పెట్టడం అయిపోయాక అయితే ఇలా నాకు కూడా చిన్నపిల్లల కవర్లు అయితే కట్టేసింది మా మమ్మీ. మీ మదర్స్ కూడా ఇలానే చేస్తారా? అలా అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయండి.
నేను అక్కడ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క పని నేనే చేసుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాకైతే నాకు ఏ పని లేకుండా అన్ని పనులు మా మమ్మీ, అలానే మా చెల్లెళ్ళు కూడా చేస్తున్నారు. మా పాపకి స్నానం, భోంచే దగ్గర నుండెళ్ళి బట్టలు ఉతికే వరకు అన్ని పనులు అయితే వాళ్ళే చేస్తున్నారు. నా అదృష్టం కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.